మన సంపదకు జగత్తులో ఉండినటువంటి యొక్క సముద్రమునకు కొంత సంబంధాన్ని మనం విచారించాలి. We have to inquire the relationship that exists between our wealth and the ocean outside. సముద్రమునకు వాళ్ళ నీటికి ఉండినటువంటి సంబంధమే మన ధనమునకు మన కర్మలకు కలిగినటువంటి సంబంధం. The relationship that exists between the ocean and the rainwater also exists between our wealth and the outside society. సముద్రము జలము ఆవిరిగా మారుతుంది. The sea water transforms into vapor. అది ఒక దట్టమైనటువంటి యొక్క పొగగా రూపొందుతుంది. The vapor transforms into ఆ పొగనే మేఘంగా మారుతుంది. that becomes cloud. ఆ మేఘమే జలమును అందిస్తుంది, వర్షమును కురిపిస్తుంది. Is the cloud that rains. ఆ జలమే సెలయేరులై పారుతాయి. The rainwater flows like ఆ a river. సెలయేరులే నదులుగా వచ్చి తిరిగి సముద్రంలో ప్రవేశిస్తాయి. These lakes flow into river and merge into ocean. అదే విధముగానే ధర్మము నుండి మనము కొంత కర్మను ఆచరిస్తూ రావాలి. Similarly, out of this dharma, the righteousness, we should resort to ఈ action. ధర్మమే ఒక సముద్రము. This righteousness is an ocean. ఈ సముద్రమనే ధర్మము నుండి క్రియారూపమైనటువంటి యొక్క మేఘములుగా మనం రూపొందాలి. Out of this ocean of righteousness, we have to become the clouds of action. ఈ యొక్క మేఘముల నుండి కురిచేటువంటి యొక్క వర్షమే మానవుని యొక్క ప్రేమ బిందువులు. The rain that drops out of the cloud of action are the drops of love. ఈ ప్రేమ బిందువుల యొక్క చేరికనే సెలయేరులు. The combination of the drops of love are the flows. ఈ సెలయేరుల యొక్క త్యాగమే సముద్రం యొక్క ఐక్యం. The sacrifice of these rivers is the unity in notice in ఈ ocean. త్యాగము గావించినప్పుడే మన జన్మస్థానమైనటువంటి యొక్క స్వస్థానమును మనం చేరగలుగుతున్నాము. Because of this sacrifice only, we are able to go back to our place of origin.